తెలంగాణలో నిరుద్యోగం బుసలు కొడుతోంది. కాంగ్రెస్ పాలనలో కొలువులు లేక ఉపాధి దొరకక యువత ఆగమాగమవుతుంది. దేశంలోనే నిరుద్యోగం అత్యధికంగా పెచ్చరిల్లిన రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ నిరుద్యోగానికి అడ్డాగా మారిందని ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ బజాజ్ బ్రోకింగ్ 2025 రిపోర్టు తేల్చి చెప్పింది. కేసీఆర్ పాలనలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలకు కేరాఫ్గా నిలిచిన తెలంగాణ రేవంత్ రెడ్డి పాలనలో నిరుద్యోగానికి అడ్డాగా మారింది. నిరుద్యోగితలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ నిలవడం రేవంత్ పాలనలో రాష్ట్రంలో చోటు చేసుకున్న అధ్వాన పరిస్థితులకు నిదర్శనం. దేశంలో మరే రాష్ట్రంలో లేనంతగా తెలంగాణలో నిరుద్యోగిత రేటు 8.9%గా నమోదైంది. ఈ మేరకు 2025 సంవత్సరానికి గాను ప్రముఖ ఫైనాన్షియల్ సంస్థ బజాజ్ బ్రోకింగ్ తన తాజా రిపోర్టు వెల్లడించింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఇండియన్ ఎకనామిక్ సర్వే 2025-26 నివేదిక ఆధారంగా ఈ గణాంకాలను వెల్లడించినట్టు తెలిసింది. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల భర్తీ, ఏటా జాబ్ క్యాలెండర్ను ప్రకటించి అమలు చేస్తామంటూ యువత, నిరుద్యోగులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ల పాలనలో నిరుద్యోగుల గోసపుచ్చుకుంటోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు, నిర్వహించిన పరీక్షల్ని కూడా తమ ఖాతాలో వేసుకుని మొన్నటి వరకు పబ్బం గడిపిన రేవంత్ సర్కార్ కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. అటు ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగ కోతలు యువతను కుదేలి చేస్తున్నాయి. దేశంలో నిరుద్యోగిత రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో 8.9%తో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నట్లు బజాజ్ బ్రోకింగ్ తెలిపింది. దేశంలో నిరుద్యోగిత రేటు సగటున 5.2%గా నమోదైతే తెలంగాణలో దేశీయ సగటు కంటే 3.7% ఎక్కువగా నమోదవ్వడం ఆందోళన కలిగిస్తున్నట్లు వెల్లడించింది. నిరుద్యోగిత అంశంలో తెలంగాణతో పోలిస్తే బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఎంతో మెరుగ్గా ఉన్నట్లు గణాంకాలను బట్టి అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ నిరుద్యోగం ఎక్కువగా ఉన్నట్లు బజాజ్ బ్రోకింగ్ గణాంకాలు చెబుతున్నాయి. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలిచే బెంగుళూరు రాజధానిగా ఉన్న కర్ణాటకలో నిరుద్యోగిత రేటు 8%గా ఉండగా హిమాచల్ ప్రదేశ్లో ఇది 7.9%గా రికార్డైంది. సాఫ్ట్వేర్కు తానే పితామహుడునని, ఉద్యోగాల సృష్టికి తానే ఆద్యుడిగా గప్పాలు పోయే చంద్రబాబు ఏలుబడిలోనూ ఏపీలో కూడా నిరుద్యోగం పెచ్చిరెల్లుతోంది. ఆ రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 8.2%గా ఉన్నట్లు రిపోర్టు వెల్లడించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఉద్యోగాలకు అడ్డాగా మారింది. 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎంఐఈ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో అతి తక్కువ నిరుద్యోగిత నమోదు చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. అప్పుడు బీజేపీ పాలనలోని హర్యానాలో నిరుద్యోగిత రేటు ఏకంగా 23.4%గా రికార్డైంది. 9.5 పాలనలో కేసీఆర్ సర్కార్ 2,32,308 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రైవేట్ రంగంలో మరో 24 లక్షల ఉద్యోగ కల్పన చేపట్టింది. వెరసి మొత్తంగా 26.3 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసినట్లయింది. అలా కేసీఆర్ పాలనలో దక్షిణ భారతదేశంలో ఉపాధి కల్పనలో తెలంగాణ తొలి ర్యాంకుగా సాధించగా దేశవ్యాప్తంగా 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది. పురుషులకు సంబంధించి ఉద్యోగాల్లో దేశంలోనే తెలంగాణ 2వ ర్యాంకులో నిలిచింది. ఈ మేరకు అంతర్జాతీయ కార్మిక సంస్థ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ గత నివేదికలో వెల్లడించాయి. అయితే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వ విధానాలతో ఉద్యోగాలు లేక యువత కకావికలమవుతోందని తెలంగాణ వాదులు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 18 గంటలు నిర్విరామంగా పనిచేస్తానంటూ చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ నిరుద్యోగులకు అడ్డాగా మారిందని బీఆర్ఎస్ నేత వై సతీష్ రెడ్డి విమర్శించారు. బజాజ్ బ్రోకింగ్ గణాంకాలను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దావోస్ పర్యటన, ఏఐ సమ్మిట్, ఫ్యూచర్ సిటీ పేరిట మభ్యపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన ఉద్యోగాలు 0 అంటూ దుయ్యబట్టారు. 2022లో బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ నిరుద్యోగిత రేటు అత్యల్పంగా 0.7%గా నమోదైతే ఇప్పుడు ఏకంగా 8.9%కి పెరిగిందని పేర్కొన్నారు.
కోవిడ్ సమయంలో కూడా రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు ఈ స్థాయిలో పెచ్చరిల్లలేదని విరుచుకుపడ్డారు.